మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక మారు ఆయన సన్నిధిలో మనమందరం కూడి ఆయన స్తుతించే గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి వందములు. గడిచిన కొన్ని వారాలుగా మనము పాత నిబంధన పాఠ్యభాగం నుంచి జెఫన్యా గ్రంథ వాక్య ధ్యానాలు మనం చేస్తున్నాం. ఈ జెఫన్యా గ్రంథాన్ని మనము మరి క్రమముగా ప్రతి వచనం వెంబడి వచనాన్ని, ఆ యొక్క వచనాల్లో ఉన్న ఆంతర్యాన్ని మరి మనం ధ్యానం చేస్తున్నప్పుడు వాక్యాన్ని ఎంత బాగా మనం అర్థం చేసుకుంటామో దేవుడిని అంత బాగా అర్థం చేసుకోవచ్చు. మనం వాక్యాన్ని ఎంత బాగా మనం అర్థం చేసుకుంటామో దేవుని యొక్క మనసుని అంత బాగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుని యొక్క మనసు మనకి చాలా చక్కగా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తూనే ఉన్నది. మరి జెఫన్యా గ్రంథాన్ని ప్రారంభం నుంచి మనం చూస్తున్నప్పుడు, జెఫన్యా గ్రంథం యొక్క వాక్య సందేశాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ మహాదినము రాబోచున్నది అని ప్రారంభమైంది. ఆ మహాదినము రాబోచున్నది, దేవుడు వారిని ఊడ్చివేస్తాడు, దేవుడు వారిని శిక్షిస్తాడు, దేవుని ఉగ్రత దినం రాబోతున్నది అని ఈ యొక్క మాటల్లో ప్రారంభ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఈ యొక్క మాటలు చెబుతూ దేవుడు ఈ చివరి వచనాలకు వచ్చేసరికి దేవుని మనసు చాలా మార్పు కనబడింది. ఇక్కడ దేవుని యొక్క మనసులోను మాటల్లోనూ చాలా మార్పు కనబడింది. మరి దేవుని వాక్యం చూసినప్పుడు, దేవుడు గడిచిన వారం మనం చూసినప్పుడు దేవుడు తన ప్రజలైన వారిని ఆయన ప్రక్షాళన చేస్తున్నాడు. అంటే తన ప్రజలైన వారిని ఆయన వారిని ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి ఆ ప్రేమిస్తున్న దేవుడు తన ప్రజలైన వారిని శిక్షించి వారిని పవిత్రపరుస్తున్నాడు. ఒక తండ్రి, ఒక తల్లిదండ్రులు తన బిడ్డలను ప్రేమిస్తారు కదా, తన బిడ్డలను ప్రేమిస్తారు. వారి బిడ్డలు ఎంత తప్పిదం చేసినా కానీ ఆ బిడ్డల్ని వారు శిక్షించినా అల్టిమేట్గా ప్రేమిస్తారు. ఎందుకంటే తన బిడ్డలైన వారు, ఎందుకంటే వారికి రిలేషన్ ఉంది, వారి తల్లిదండ్రులు, వారి బిడ్డలు. ఇన్ ఎ సేమ్ వే అవర్ గాడ్ ఆల్సో గాడ్ ఆఫ్ రిలేషన్ గాడ్. దేవుడు సంబంధము కలిగిన దేవుడు, దేవుడు సంబంధము కలిగిన దేవుడు. ఎవరితో? ఈ ఇశ్రాయేలులతో దేవుడు సంబంధం కలిగిన దేవుడు. ఈ ఇశ్రాయేలుతో దేవుడు ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఈ ఇశ్రాయేలుతో దేవుడు ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఆ ఒడంబడికను దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదు. కాదు. నేను మీ దేవుడిని అన్నాను, మీరు నా ప్రజలై ఉన్నారు. అయితే అనేక సందర్భాల్లో వారు దేవుని యొక్క కవెనెంట్ని బ్రేక్ చేశారు. చాలా సందర్భాల్లో దేవునికి దూరంగా వెళ్ళిపోవడం, దేవునికి అవిధేయులుగా జీవించడం, మరి దేవునికి కోపం వచ్చే రీతిలో ప్రవర్తించడం, అనేక రీతిలుగా వారు చేస్తూ ఉన్నారు. అయితే చేస్తూ ఉన్నను కూడా దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే తన ప్రజలైన వారిని వారి మార్గం, దేవుని యొక్క మార్గంలోనికి తీసుకురావడం, వారిని నిర్మూలన చేయడం కానీ, లేకపోతే ఊడ్చివేయడం కానీ, నాశనం చేయడం కానీ దేవుని యొక్క ఉద్దేశము కాదు. దేవుని యొక్క ఉద్దేశము కానే కాదు. కీర్తన గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు, ఇప్పుడే ఆ వాక్యాన్ని నేను చూసినప్పుడు దేవుని మనసు ఎలా ఉందో మనకు కనబడుతుంది. కీర్తన 77:9 ఒకసారి చూడండి. కీర్తన 77:9. దేవుడు కటాక్షింప మానెనా, ఆయన కోపించి వాత్సల్యత. చూసారా, దేవుడు కోపగిస్తాడు కానీ ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా ఉంటాడంటే ఉండడు. ఎందుకంటే మన దేవుడు ఆయన కనికరము గల దేవుడు, ప్రేమను చూపించే దేవుడు, కరిగిపోయే దేవుడు ఆయన. ఆ యొక్క మరి నినివే ప్రజలు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరాన్ని చూపించలేదా? వారి మీద తీసుకొస్తున్న శిక్షను దేవుడు మానుకున్నాడు. కాబట్టి ఇప్పుడు యోధా ప్రజల యొక్క స్థితిని కూడా దేవుడు
వారిని అంగీకరించడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. గడిచిన వారం మనం చూసాం. మరి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము ఆ యొక్క 10వ వచన భాగంలో మనం చూసినప్పుడు దేవుడు ప్రార్థనను అర్పణలను అంగీకరించడానికి ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, చెదరపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని చూసారా రాబడదు. చూసారా, యెహోవా నామమున ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను నిచ్చేదనని చెప్తున్నాడు. చెదరపోయిన వారే నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని రాబడదు. కాబట్టి దేవుడు స్లోగా వారి ప్రజల యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. వారి ప్రజల యొక్క ప్రార్థన అంగీకరించడానికి ఇష్టపడుతున్నారు. వారు అపవిత్రమైన పెదవులను దేవుడు పవిత్రపరచడానికి ఇష్టపడుతున్నాడు. వారిని శిక్షించి అన్య దేశస్థులను ఇతర జాతుల వారిని శిక్షించి వారి ద్వారా తన ప్రజలైన వారికి బుద్ధి చెప్పాడు. తన ప్రజలైన వారికి బుద్ధి చెప్పాడు. ఆయనను కూడా ఇంకా చాలామంది ఆయనకు విరోధముగా ఆయనకి ఇష్టమైన కార్యాలు వారు చేసి ఉన్నారు. దానికి కారణం ఏంటని చూసినప్పుడు వారిలో గర్వం. ఎప్పుడైతే దేవుని దగ్గరగా వస్తున్న వారు దేవుని దగ్గరకు కంప్లీట్గా వారు సరెండర్ అయి వస్తారు. అయితే దేవుడు వీరు ప్రక్షాళన చేస్తూ వారిలో ఉన్న ఎవరైతే గర్వాన్ని ప్రోత్సహించారో వారిని వారి దగ్గర నుంచి తీసివేస్తున్నాడంట. ఈ వచనాలు మనం చూస్తున్నాం. ఇదైనా మనం చూడబోతున్న ఈ వాక్యాంశం, ఈ 5 వచనాలు చూడబోతున్నాం. 11 నుంచి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 11 నుంచి 5 వచనాలు అంటే 15 వచనాలు మనం చూడబోతున్నాము. ఈ 5 వచనాల్లో దేవుడు వారిని అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఎవరిని దేవుడు అంగీకరిస్తాడు అని చూసినప్పుడు, ఎవరిని దేవుడు అంగీకరిస్తాడని చూసినప్పుడు దీనులైన వారిని దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు ఎప్పుడూ కూడా గర్వ హృదయాన్ని దేవుడు అంగీకరించడం, అహంకారాన్ని దేవుడు అంగీకరించడం. ఎందుకంటే గర్వ హృదయాలు దేవునికి విరోధంగా వెళుతుంటారు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తుంటారు, వారికి అవిధేయులుగా వారు ఉంటారు. అందుకే దేవుడు వారిని ఇష్టపడట్లేదు. అయితే దేవుడు దీనులైన వారిని అంగీకరించడానికి, ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి నిజమైన పశ్చాత్తాపం కలిగి ఆయనకు సరెండర్ అవుతారో దేవుడు వారు అంగీకరించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మనం చూడబోతున్నాము, దేవుడు దీనులైన వారిని అంగీకరిస్తానంటున్నాడు. అయితే దేవుడు ప్రక్షాళన చేస్తూ పవిత్రీకరణలో దేవుడు చేసే కార్యాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఈ 11 వచ్చిన భాగాన్ని మనం ఒకసారి చదువుతున్నట్లయితే, ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టుతున్నట్టు. నీ గర్వాన్ని బట్టి సంతోషించు వారిని. చాలా సందర్భాల్లో దేవునికి విరోధంగా వెళుతున్నప్పుడు, చాలా సందర్భాల్లో ఖండించకపోగా చాలామంది వారికి సహకరించేవారు అనేక మంది కనబడుతుంటారు. దేవుని విరోధంగా వెళుతున్నారు, పాప మార్గాన్ని ఎంచుకుని వెళుతున్న వారిలో చాలా సందర్భాల్లో ఆ మార్గముల్ని ప్రోత్సహించేవారు కూడా ఉంటారు. ఆ మార్గం వెళుతున్న వారిలో ప్రోత్సహించేవారు కూడా ఉంటారు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారిలో ఉన్న గర్వ హృదయం అంటే వారిలో ఉన్న గర్వాన్ని సంతోషించిన వారు. ఆ మాట చూసినట్లయితే, ఆ దినమున నీ గర్వమును బట్టి, చాలా చక్కగా ఆ మాట నేను పదే నేను చదివాను. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి వెళ్ళగొట్టుదును అని చెప్తున్నాడు. గాడ్ వాంటెడ్ టు యాక్సెప్ట్ దెమ్, అట్ ద సేమ్ టైం గాడ్ వాంటెడ్ టు రిఫైన్ దెమ్. దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని రిఫైన్ చేయడానికి ఇష్టపడుతున్నాడు, వాళ్ళని ప్రక్షాళన చేయడానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడు ఏంటంటే వానిలో గర్వాన్ని చూసి సంతోషించిన వారు ఉన్నారు కదా, వారిని వారి మధ్య నుంచి తీసేస్తాను అన్నాడు దేవుడు. వారిని వారి మధ్య నుంచి తీసేస్తున్నాడు అంటాడు. అంటే వారిలో ఉన్న ఆ చెడు ఏదైతే ఉందో ఆ చెడును ప్రోత్సహించేవారు, అంటే వీరు చేస్తున్న ఆ
ఆ కార్యాన్ని ప్రోత్సహిస్తున్నవారు, చెడును ప్రోత్సహిస్తున్నారు, పాపాన్ని ప్రోత్సహిస్తున్నవారు అనేక మంది ఉంటారు. చాలా సందర్భాల్లో చాలామంది సత్యమైన మార్గంలో వెళుతున్నప్పుడు ఎవరు కూడా మరి మధ్యలో ఉండరు. కానీ పాప మార్గంలో వెళుతున్నవారు ప్రోత్సహించే వాళ్ళు కొంతమంది ఉంటారు. పాప మార్గంలో వెళుతున్నవారు ప్రోత్సహించే వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. వారి యొక్క ప్రోత్సాహం ద్వారా వీరు ఇంకా ఆ మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంది చాలా సందర్భాల్లో. ఎందుకంటే లోకంలో అటువంటి వారు చాలామంది ఉంటారు, లోకంలో అటువంటి వారు చాలామంది ఉంటూ ఉంటారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మీ మధ్యన మీరు మీ గర్వ హృదయాన్ని బట్టి సంతోషించిన వారు ఉన్నారు కదా, వారిని తీసేస్తానన్నాడు దేవుడు. వారిని మీ మధ్య నుంచి నేను తీసివేస్తాను. ఎందుకంటే వీరు మిమ్మల్ని ఆ మార్గంలో చెడగొడుతున్నారు, మిమ్మల్ని చెడగొడుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అంగీకరిస్తానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఆ మాట అంతా కూడా చదువుతున్నప్పుడు వారిని అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. వారిలో ఆ గర్వాన్ని సంతోషించిన వారు ఎవరైతున్నారో వాళ్ళు వెళ్ళగొడతారని చెప్తున్నాడు. ఎందుకంటే వారిని ఎప్పుడైతే వెళ్ళగొడతాడో ఖచ్చితంగా వారిని దేవుడు పవిత్రపరచడానికి, వారిని సరైన మార్గం నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నట్టుగా మన వాక్యాన్ని స్పష్టంగా చూస్తున్నాం. మరి దేవుని వాక్యం మనం చూసినప్పుడు యెహెజ్కేలు గ్రంథము 36-25 వచనాలు చూసినట్టయితే, యెహెజ్కేలు గ్రంథము 36-25 వచనం. పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములను చల్లుదును, మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదనని చెప్తున్నాడు. మీ అపవిత్ర యావత్తు పోవునట్లు మీ మీద నేను శుద్ధ జలము చల్లుదును. అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఈ పవిత్రీకరణ ప్రక్రియలో దేవుడు వాళ్ళని పవిత్రపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు, కోపించిన దేవుడు వాత్సల్యత చూపించకుండా మానునా అని చెప్తున్నాడు. లేదు, ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా మనల్ని పవిత్రపరిచి మనల్కి మరి నూతన స్వభావాన్ని, నూతనమైన గుండెని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మనం అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుడు ఇక్కడ పవిత్రీకరిస్తున్నాడు, దేవుడు మనల్ని రిఫైన్ చేస్తున్నట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 8-9 వచనాలు కూడా చూసినట్లయితే, జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 8-9 వచనాలు. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు, 3వ భాగము వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచునట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామములోటి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పు. ఎప్పుడైతే దేవుడు ఆ శేషించిన ఆ జనములో ఉన్నవారిని ఎప్పుడైతే దేవుడు వారిని శుద్ధపరిచాడో, వారిని మరి శోధించి వారిని పరిశుద్ధపరిచాడో, వారు దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. ఆ దేవునికి మొరపెడుతూ వారిని దేవుడు ఏమంటే వీరు నా జనులు. ఏమని చెప్తున్నాడు దేవుడు అక్కడ? వీరు నా జనులు, యెహోవాయే మా దేవుడని వారు ఒప్పుకుందురు అని చెప్తున్నాడు. అంటే వారిని దేవుడు ఎప్పుడైతే పవిత్రపరుస్తున్నాడో, వారు ప్రార్థనలను దేవుడు అంగీకరించి దేవుడు వారిని తన జనముగా దేవుడు అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ దేవుని మనసు మనం స్పష్టంగా కనబడుతుంది. అంటే దీనులైన వారిని దేవుడు చేర్చుకుంటాడు. ఎప్పుడైతే దీనులైన వారిని ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి మరి దేవుడు ఎప్పుడైతే పవిత్రపరుస్తాడో, ఆ పవిత్రపరిచినప్పుడు దేవుడు వారిని శిక్షించినప్పుడు, దేవుని వైపు వారు తిరిగినప్పుడు దేవుడు అంగీకరించడానికి ఆయన సిద్ధము ఉన్నాడు అనేది దేవుని వాక్యం మనం స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ వారిలో ఉన్న ఆ గర్వాన్ని ఎవరైతే సంతోషించారో వారిని తీసివేశాడు. ఇది నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనల్ని శిక్షించలేదండి.
ఎవరిని శిక్షించాడు? పాపాన్ని శిక్షించాడు. ఇక్కడ ఎవరిని శిక్షించాడు? పాపిని శిక్షించలా, పాపాన్ని శిక్షించాడు. ఆ పాపి స్థానంలో యేసయ్య ఉన్నాడు. రోమాపత్రికలో అదే ఉంటుంది కదా, ఆయన పాపాకారంలో వచ్చి చదువు ఎంతది? రోమాపత్రిక 8:3. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు, చూసారా, పాప ప్రాయశ్చిత్తము కొరకు. అంటే మనము చేసిన పాపం నిమిత్తము మనల్ని శిక్షించడానికి రాలేదు. మనల్ని శిక్షించడానికి ఆయన రాలేదు. ఆయన తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. కానీ ప్రభువైన యేసుక్రీస్తు పాపిని శిక్షించడానికి రాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు పాపిని శిక్షించడానికి రాలేదు, పాపమును శిక్షించడానికి వచ్చాడు. ఆ పాప ఆకారంలో, మానవ ఆకారంలో యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చినాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనలో ఉన్న గర్వాన్ని దేవుడు తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఇఫ్ యూ రియల్లీ చేంజ్ యువర్ హార్ట్, అంటే మనలో గర్వాన్ని దేవుడు ఇష్టపడట్లేదు. మనల్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనలోని గర్వాన్ని ఇష్టపడట్లేదు. మనలోని గర్వాన్ని ఇష్టపడట్లా. ఈరోజు ఇక్కడున్న మనం కూడా మనలోని గర్వాన్ని, అంటే గర్వం అంటే దేవునికి విధేయత లేకపోవడం, గర్వం అంటే దేవునికి విధేయత లేకపోవడం, గర్వం అంటే దేవునికి దూరంగా జీవించడం, గర్వం అంటే దేవుని మాటలకు మరి నిర్లక్ష్యము చేయడం, గర్వం అంటే దేవుని మాటలకు నిర్లక్ష్యము చేయటం. ఎప్పుడైతే ఆ దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తున్నామో దేవుడు ఖచ్చితంగా నేను ఇష్టపడడు. కానీ దేవుని మాటలను నువ్వు అంగీకరిస్తున్నప్పుడు నీలో గర్వాన్ని తీసేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే నీలో దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నాటుతూ ఉంటాడు ఆయన, ఆ దేవుని హృదయంలో నీ వాక్యం నాటబడుతుందో నీలో గర్వం కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఆ నీలో ఎప్పుడైతే గర్వం వెళ్ళిపోతుందో, ఆ గర్వం దేవుడు వాక్యంతో నేను ఎప్పుడైతే పవిత్రీకరిస్తాడో, హృదయాన్ని పవిత్రీకరిస్తాడో, ఖచ్చితంగా దేవుడు నేను అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని దేవుని వాక్యం మనం స్పష్టంగా సెలవిస్తుంది. ఇక్కడ రెండో మనం జెఫన్యా గ్రంథము మరి 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, మొదటి వచనంలో ఆ దినము నీ గర్వాన్ని బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టేదను కనుక నీవు పరిశుద్ధమైన కొండయందు నీవు ఒక గర్వం చూపం. అంటే నీ ప్రవర్తన మార్చుకున్నావు, నువ్వు గర్వాన్ని ఇంకా చూపవు. నువ్వు ఇంకా ఆ పరిశుద్ధమైన పట్టణం దగ్గర నువ్వు ఇంకా గర్వాన్ని నువ్వు చూపవు. తర్వాత నా మీద తిరగబడి నువ్వు చేసిన క్రియల విషయమే నీకు సిగ్గు కలదు. అంటే ఇంకా నీవు ఎప్పుడైతే నీ మనసును మార్చుకుంటావో, ఇంకా అక్కడ నువ్వు సిగ్గుపడే పరిస్థితి ఉండదు. ఇంకా నువ్వు ఎప్పుడైతే నువ్వు మనసును మార్చుకుంటావో, నీలో గర్వాన్ని దేవుడు ఎప్పుడైతే తొలగిస్తాడో, ఇంక దేవుని దగ్గర సిగ్గుపడే, అంటే దేవునికి దగ్గరగా వస్తావు. దేవునికి దగ్గరగా వచ్చినప్పుడే నీలో నిజమైన పశ్చాత్తాపం వస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది స్పష్టంగా. మనం చూసినప్పుడు 12వ వచనం చూసినప్పుడు, దుఃఖింతులకు దీనులను యెహోవా నామమును నాశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండనిత్తం. చూసారా, ఎవరైతే దుఃఖిస్తారో, ఎవరైతే దీనులైన వారు ఉంటారో వారిని దేవుడంట వారి మధ్యన ఉండడానికి, దేవుని దగ్గర ఉండడానికి, దేవుడు వారు అంగీకరించడానికి దేవుడు ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎవరైతే దీనులైన వారిని, ఎవరైతే దుఃఖితులను నేను ఖచ్చితంగా వారి మధ్య నీ మధ్య నేను ఉండనిత్తును అని చెప్పి దేవుడు స్పష్టంగా పలుకుతున్నాడు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దుఃఖిస్తారో, ఎవరైతే దీనులుగా ఉంటారో, అంటే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు. దేవుని వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో ఖచ్చితంగా దేవుడు వారు అంగీకరించడానికి దేవుడు ఇష్టపడుతున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మీకా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. మీకా గ్రంథము
ఆ, ఆ, ద్వేషించిన వారిని, శేషించిన వారిని తప్పక సమకూర్తును. వారిని సమకూర్తును, తమ మేత స్థలములలో వారిని పోగు చేతును. గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును. ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుందును. బోస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును. తమ మేత స్థలమందు వారిని పోగు చేతును. ఇదే మాట అని చెప్పాడు కదా. ఇదే మాట మనం చూసినప్పుడు జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం కూడా చెప్పాడు ఆయన. జెఫన్యా గ్రంథము దాన్ని స్పష్టంగా మనం అనుసరిస్తున్నవారు జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చూడగా, తమ దేవుడైన యెహోవా యోధా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా, అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలముండును. వారచ్చట తమ మందలను మేపదురు. అస్తమయమున వారు అష్కేలోను ఎండ్లలోను పండుకొందురు. చూసారా, దేవుడు వారిని మరలా తీసుకుని వస్తానని చెప్తున్నాడు. దేవుడు వారిని మరలా రిస్టోర్ చేస్తానని చెప్తున్నాడు. దేవుడు వారిని మరలా తిరిగి వారిని రప్పిస్తానని చెప్తున్నాడు. వారిని మరలా తిరిగి సమకూరుస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే వారు ఎవరైతే దీనులైన వారుగా, ఎవరైతే దుఃఖించి వారి పాపస్థితిని ఎవరైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో, దేవుడు వారిని సమకూర్చిన శేషించిన వారిని దీనులైన వారిని, దుఃఖించిన వారిని దేవుడు మరలా సమకూర్చడానికి ఆయన ఇష్టపడ. అందరూ కాదండి, అందరూ కాదు. అక్కడ గర్వించిన వారిని దేవుడు హతము చేయబోతున్నాడు. విరోధులుగా ఉన్నవారిని దేవుడు అక్కడ శిక్షించబోతున్నాడు. ఎవరైతే అంటే దేవుని దగ్గరికి వచ్చి దీనులైన వారు ఉంటారో, దుఃఖిస్తారో, నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటారో, దేవుడు వారిని మరలా సమకూరుస్తానని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అదేవిధంగా యెషయా గ్రంథము 14వ అధ్యాయము 32వ వచనం కూడా చూసినప్పుడు, యెషయా గ్రంథము 14వ అధ్యాయము జనముల దూత కీయవలసిన ప్రత్యుత్తరం ఏది? యెహోవా సియోను స్థాపించినాడు. ఆయన జనులో శ్రమ నొందిన వారు దాన్ని ఆశ్రయించనని ఆయన జనులో శ్రమ నొందిన వారు దాన్ని ఆశ్రయించను. అంటే దేవుడు ఖచ్చితంగా ఆయన ఆశ్రయించే వారిని, దేవుడు తను ఆశ్రయించే వారిని ఆయన ఏమాత్రం కూడా తృణీకరించేవాడు కానే కాదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అదేవిధంగా జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం కూడా చూసినట్లయితే, అది నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనమై నన్ను కనిపెట్టుకొని ఉన్న గొర్రెలు తెలుసుకున్నాను. మందలో బలహీనమై నన్ను కనిపెట్టుకొని ఉన్న గొర్రెలు తెలుసుకున్నాను. కాబట్టి ఇక్కడ దేవుని కనిపెట్టుకున్న గొర్రెలను, లేకపోతే దేవుని కొరకు ఎదురు చూసిన గొర్రెలను, లేకపోతే దేవుని యొక్క కనికరం కొరకు చూసే వారిని దేవుడు కనికరించడానికి దేవుడు ఇష్టపడుతున్నట్టుగా దేవుని వాక్యం మనం స్పష్టంగా చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆ కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన పలికిన మొదటి మాట మనం చూసినప్పుడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూసారా, అంటే ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి ఆత్మ విషయమే, వారి ఆత్మీయ జీవితం కొరకు దీనత్వాన్ని కలిగి ఉంటారు, వారి ఆత్మీయ విషయం కొరకు తగ్గించుకుని ఉంటారు. అంటే గర్వాన్ని దేవుడు అంగీకరించడం, అవిధేయతను దేవుడు అంగీకరించడం, నిర్లక్ష్యాన్ని దేవుడు అంగీకరించడం. కానీ ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉంటారో, ఖచ్చితంగా దేవుడు వారిని అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. వారికి మాత్రమే పరలోక రాజ్యం. దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. దుఃఖపడి వారు ధన్యులు, వారు. ఇక్కడ దుఃఖపడడం అంటే శారీరక సంబంధమైన దుఃఖం కాదు, ఆత్మ సంబంధమైన దుఃఖం. ఇక్కడ దుఃఖం అంటే శారీరక సంబంధమైన దుఃఖం కాదు, మన పాప స్థితిని బట్టి దుఃఖించడం, మన పాప స్థితిని బట్టి తగ్గించుకోవడం. ఇక్కడ దేవుని వాక్యం చూసినప్పుడు 2వ అవుట్లైన్లో
దుఃఖింతులను దీనులను మీ మధ్య నుండనీతును అని చెప్తున్నాడు. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉంటారో, దేవుడు ఏం చేస్తాడంటే వారి మధ్య ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారు, వారితో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. అది రెండోది. మూడోది చూసినప్పుడు ఈ జెఫన్యా గ్రంథములో ఎప్పుడైతే వారు దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర నిజమైన పశ్చాత్తాపం పొంది వారు దేవునితో ఎప్పుడైతే సహవాసం చేస్తారో, దేవునితో సహవాసం చేస్తారు. ఇది స్పష్టంగా వినాలి. దేవునితో సహవాసం చేస్తున్న వారు వారి పాపస్థితిని మానివేస్తారు. వారి పాపస్థితిని మానివేస్తారు. దేవునితో సహవాసం లేని వారు పాపంలోనే జీవిస్తారు. ఇది స్పష్టంగా గమనించాలి. దేవునితో సహవాసం లేనివారు, దేవునితో సహవాసం లేని వారు పాపంలోనే జీవిస్తారు. దేవునితో సహవాసం కలిగిన వారు పాపాన్ని మానివేస్తారు. ఇక్కడ అదే కదా చూసాం. ఈ జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయము 13వ వచనం చూసినప్పుడు అది స్పష్టంగా, ఇశ్రాయేలులో మిగిలిన వారు పాపం చేసి, ఇశ్రాయేలులో మిగిలిన వారు అందరూ కాదు, ఇక్కడ గర్విస్తున్న వారు, అవిధేయులైన వారు, వారు ఖచ్చితంగా శేషించిపోతారు, వారు నశించిపోతారు, వారు నిర్మూలం అయిపోతారు, వారు శిక్షించబడతారు. కానీ ఎవరైతే దీనులైన వారు ఉంటారో, ఎవరైతే దుఃఖిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని దగ్గరగా వస్తుంటారో, దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలులో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధం ఆడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు, వారు ఎవరికి భయం లేకుండా విశ్రాంతి కలవారి అన్నపానములు పుచ్చుకుందరు. చూసారా? అంటే వారు చేస్తున్న పాపక్రియలను మానివేసినప్పుడు వారికి విశ్రాంతి లభిస్తుంది. వారు చేసిన పాపక్రియలను మానివేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు వారికి అనుగ్రహించేది ఏంటంటే విశ్రాంతిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకే పాప జీవితంలో ఉన్నవారికి అలజడి ఉంటుంది. తెలుసు? ఎప్పుడైనా పాపంలో ఎవరైతే జీవిస్తున్నారో వారికి దేవునితో సహవాసం ఉండదు. పాపంలో జీవిస్తున్న వారికి దేవునితో సహవాసం ఉండదు, వాక్యంతో సన్నిహితమైన సంబంధం ఉండదు. అప్పుడు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? సముద్రము కెరటాలు ఎలా ఉంటాయో తెలుసా? అలజడి, ఆటుపోట్లు ఉంటుందిగా, వాళ్ళ జీవితం అలా ఉంటుందంట. నెమ్మది ఉండదు వాళ్ళ జీవితంలో, సంతోషము ఏమాత్రం కూడా ఉండనే ఉండదు, అలజడి వాళ్ళ జీవితంలో ఉంటుంది. కానీ దేవునితో సహవాసం ఎవరైతే కలిగి ఉంటారో, దేవునితో సహవాసం ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో పాపాన్ని మానుకుంటారంట. పాపాన్ని మానుకుంటారు. ఆ పాపాన్ని మానుకున్న వారు ఎలా ప్రవర్తిస్తారో చెప్తున్నాడు ఇక్కడ. పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు, వారు ఎవరికి భయం లేకుండా విశ్రాంతి గల వారి అన్నపానములు పుచ్చుకుందరు. అంటే ద స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్, స్పిరిచువల్ హ్యాపీనెస్, ద స్టేట్ ఆఫ్ పీస్ఫుల్నెస్, అది ఎలా లభిస్తుందంటే ఆత్మీయ స్థితిలో ఆ యొక్క అత్యున్నతమైన స్థాయికి మనం ఎప్పుడైతే చేరుకుంటామో, ఆత్మీయ స్థితిలో అత్యున్నతమైన స్థాయికి ఎప్పుడైతే చేరుకుంటామో ఆ స్థాయిలో విశ్రాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. ఎందుకంటే వారు దేవునితో సహవాసం చేస్తారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తే వారు పాపాన్ని మానివేస్తారు. అబద్ధాలు వారు ఇంక మాట్లాడరు, కపటమైన మాటలు వారి నోటి నుంచి ఇంకా రావు అని చెప్తున్నాడు. ఎందుకంటే వారు పాపాన్ని మానివేశారని చెప్పి. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా మనం పాపాన్ని మానివేసి దేవునితో సహవాసం చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. పాపాన్ని మానకపోయినట్లయితే నువ్వు దేవునితో సహవాసం చేయనట్టే. నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నట్లయితే నువ్వు పాపాన్ని మానివేసిన వాడుగా ఉంటావు. నువ్వు పాపాన్ని మానివేసినట్టు వారి క్రియలు ఎలా ఉంటాయని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. వారి క్రియలు ఎలా ఉంటాయి? ఈ విధంగా ఉంటాయి అని చెప్పి దేవుడు. ఎందుకంటే వారు ఇంకా పాపము చేయరు. ఆ పాపము చేయవారికి దేవుడు ఏమనుగ్రహిస్తాడంటే విశ్రాంతిని దేవుడు అనుగ్రహిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మేకా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చూసినప్పుడు, మేకా గ్రంథము 7వ అధ్యాయము మేకా గ్రంథము 7:14 ఓకే. నీ చేతికర తీసుకుని నీ జనులను కర్మేలుకు చేరిన అడవిలో
ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేపునట్లు మేయుదురు అన్నారు. అంటే దేవుడు వారికి నెమ్మదిని అనుగ్రహిస్తా అన్నాడు. వారి పూర్వకాలం ఉన్న పరిస్థితులు, ఎందుకంటే వారు చేసిన అవిధేయని బట్టి, వారు చేసిన అవిధేయని బట్టి అనేక మంది శేషించిపోయారు, అనేక మంది నశించిపోయారు. అయితే శేషించిన జనాంగం ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు ఏం చేస్తాడంటే నెమ్మదిని దేవుడు అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము మరి ఆ 7వ వచనం కూడా అదే మనం చూస్తున్నాం. ఆ జెఫన్యా గ్రంథము ఆ 2వ అధ్యాయము 7వ వచనం కూడా మనం చూసినట్లయితే, తమ దేవుడు యెహోవా యోదావాన్ని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా అచ్చట శేషించిన వారికి ఒక స్థలముండును, అచ్చట తమ మందలను మేపుదురు అని చెప్తున్నాడు. అంటే వారికి నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తా అంటాడు. దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు? నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఎవరైతే దేవునికి సమీపంగా జీవిస్తారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప స్థితి ఏంటంటే సమాధానం అనే స్థితి అన్నమాట. అదే స్థితి, అది సమాధానం అనే స్థితి. అందుకే కదా భక్తుడు యెషయా గ్రంథము మరి 26:3లో కూడా ఆ మాట మనం చూస్తాం. యెషయా గ్రంథము 26:3, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచును. ఎవని మనసు నీ మీద ఆనుకును, ఎవరైతే దేవుని మీద ఆనుకుని జీవిస్తారు, ఇంత మనం అనుకున్నాం కదా, దేవునితో సహవాసం కలిగి ఉంటారు. ఆ దేవునితో సహవాసం కలిగిన వారికి దేవుని మీద నమ్మకం ఉంటుంది, దేవుని మీద విశ్వాసం ఉంటుంది, దేవునికి దగ్గరగా జీవిస్తుంటారు. ఆ దేవునికి దగ్గరగా జీవించే వారికి దేవుడు అనుగ్రహించే గొప్ప స్థితి ఏంటి తెలుసా? సమాధానము. దేవుడు అనుగ్రహించే గొప్ప స్థితి ఏంటి? సమాధానము. ఇక్కడ తన బిడ్డలైన వారికి, పాపం మానివేసిన వారికి విశ్రాంతినిస్తాడు. అన్నపానములు పూజిస్తారంటే నెమ్మది అనే స్థితిని వాళ్ళకి ఇస్తారు. ఆత్మీయ స్థితిలో విశ్రాంతి అనే స్థితిని వాడికి దేవుడు అనుగ్రహిస్తాడు. పాపాన్ని మానివేసిన వారికి విశ్రాంతిని దేవుడు అనుగ్రహిస్తానని ఆయన స్పష్టంగా సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు వారి శిక్షను కొట్టివేస్తానంటున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? వారి శిక్షను కొట్టివేస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే మనం చేస్తున్న ప్రతి ఒక్క తప్పిదాన్ని మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో, ఇందా మనం చదివిన రీతిగా కీర్తన ఆ యొక్క 77:9లో చదివిన రీతిగా, కోపగించిన దేవుడు వాత్సల్యత చూపించకుండునా అనే మాట మనం చదువుకున్నాం కదా. కోపించిన దేవుడు వాత్సల్యత చూపించకుండునా అని చూసినప్పుడు వాత్సల్యత చూపిస్తాడు. మనం నిజమైన పశ్చాత్తాపం పడి, మనం నిజంగా మన పాపాన్ని మానివేసినప్పుడు, మన పాప స్థితిని మార్చుకున్నప్పుడు, మన జీవితాన్ని మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన కనికరాన్ని, ఆయన క్షమాపణ కూడా అనుగ్రహిస్తాడు. ఆయన క్షమాపణ కూడా మనకి అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలులకు దేవుడు ఏం చెప్తున్నాడు? యోధా వారికి ఏం చెప్తుంటే, ఇంకా వారి శిక్షను కొట్టివేస్తున్నాడు దేవుడు. మీ శిక్షను నేను కొట్టివేస్తున్నానని చెప్తున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చూసినప్పుడు, యెహోవా కొట్టివేసి ఉన్నాడు, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇశ్రాయేల్ రాజు అయిన యెహోవా మీ మధ్యనున్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చెప్తున్నాడే? మీ శిక్షను కొట్టివేశానని చెప్తున్నాడు. మీ శిక్షను కొట్టివేశానని చెప్తున్నాడు. ఈ దినాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా మన పాపమును కొట్టివేయబడాలంటే దేవుని దగ్గర నిజమైన పశ్చాత్తాపం పొందుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చి మన పాపములు మానివేయాలి. మన జీవితాన్ని మార్చుకోవాలి. ఎప్పుడైతే మన జీవితాన్ని మనం మార్చుకుని ఆయన సన్నిధికి వచ్చి దీనులై, ఆయన సన్నిధికి వచ్చి దుఃఖిస్తూ మన పాపస్థితిని ఎప్పుడైతే మార్చుకుంటామో, మనలో గర్వం ఉండకూడదు. మనలో గర్వం అంటే నిర్లక్ష్యం చేయటం, వాక్యాన్ని అవిధేయులుగా జీవించటం, దేవునికి దూరంగా జీవించడం. ఎప్పుడైతే ఆ స్థితిని మార్చుకుని దేవునికి దగ్గరగా వచ్చి మన పాపస్థితిని మానుకొని మనం దేవుని దగ్గర దుఃఖిస్తామో, దేవుని దగ్గర తగ్గించుకుంటామో, అప్పుడు ఏం చేస్తున్నట్టే మీ శిక్షను తీసివేస్తానని చెప్తున్నాడు. మీ శిక్షను నేను కొట్టివేస్తానని చెప్తున్నాడు. ఈ స్థితి మన జీవితంలో సంతోషాన్ని ఇచ్చే స్థితి కాదంటారా? మన జీవితంలో ఆనందాన్ని ఇచ్చే స్థితి కాదంటారా? ఈ లోకంలో పాపాన్ని క్షమించే అధికారం ఎవరికి ఉన్నదండి? ఎవ్వరికీ లేదు. ఒక మనిషి ఒక తప్పు చేస్తే ఆ మనిషిని తోటి మానవుడు క్షమించలేకపోతున్నాడు.
ఆ మనిషిని తోటి మానవుడు క్షమించలేకపోతున్నాడు. ఆ తోటి వ్యక్తిని ఏమన్నారంటే పాపాత్ములైన స్త్రీ అని లేబుల్ చేయలేదా? ఆ రోజు ఏం చేస్తారు వారందరూ కూడా ఒక స్త్రీని పట్టుకున్నారు. ఒక స్త్రీని పట్టుకుని పురుషుడిని వదిలేశారు. ఇది మానవ సమాజం. ఇది మానవ సమాజం. ఇప్పుడు పాపం చేస్తున్న ఇద్దరు ఉన్నారు అక్కడ, చూసారా? మధ్యలో ఇక్కడ డిస్పారిటీ కనబడుతుంది. ఇక్కడ పాపం చేసిన ఇద్దరిలో స్త్రీనే పట్టుకున్నారు. ఇప్పుడు స్త్రీని ఏం చేస్తున్నారంటే ఆ స్త్రీని తీసుకొచ్చి యేసయ్య ముందు నిలబెట్టి యేసయ్య ఏ విధంగా ఈమెకు తీర్పు తీరుస్తాడని ఎదురు చూశాడు. దేవుని తీర్పు మరి ఈ లోకంలో ఉన్నదానికంటే విరుద్ధమైనది. ఈ లోకంలో ఉన్నదానికంటే విరుద్ధమైనది. ఆయన కనికరించే దేవుడు, ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. ఆ క్షమించే దేవుడు ఆ పేరే లేదా ఆమె పేరేంటి? పాపాత్మురాలైన స్త్రీగా అభివర్ణించారు. ఆ పాపాత్ములైన స్త్రీ మనమే. ఆ పాపాత్ములైన స్త్రీ మనమే. ఆ పాముతో పాపం చేసి పట్టబడిన వారు మనమే. ఆ పాపం చేసి పట్టబడిన వారు మనమే. ఆ స్థితిలో ఉన్న మనల్ని దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. మనం చేసిన ప్రతి పాపాన్ని కొట్టివేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇఫ్ యు టర్న్ టువర్డ్స్ గాడ్, దేవుని వైపు తిరిగినప్పుడు. కానీ చాలా సందర్భాల్లో పాపాన్ని మానివేశామని చెప్పుకుంటూ దేవుని బాధ పెట్టేవారు, అంటే పాపములో కొనసాగేవారు, పాపములో జీవించేవారు దేవుని బాధ పెడుతున్నారనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఎప్పుడైతే పాపాన్ని మనం మానివేస్తామో, ఆ పాపాన్ని మానివేసినప్పుడు దేవుడు పవిత్రపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు పవిత్రపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే పాపిని శిక్షించడానికి రాలేదు, పాపమును శిక్షించడానికి యేసయ్య ఆ పాపమును తన మీద వేసుకున్నాడు. ఆయన తన మీద వేసుకుని ఆయనే గాయములు పొంది ఉన్నాడు, ఆయనే అవమానాన్ని పొంది ఉన్నాడు, ఆయనే రక్తాన్ని కార్చి ఉన్నాడు, ఆయనే నీ కొరకు నా కొరకు ప్రాయశ్చిత్తమై మనందరి కొరకు బలియాగానే ఆయన చేస్తున్నాడు. ఈరోజు ఆయన ఇష్టపడుతున్నాడు, నీ పాపములన్నీ కొట్టివేయబడినవి అంటున్నాడు. ఎప్పుడైతే నీ పాపములు మానుకుంటావో, ఎప్పుడైతే నీ బ్రతుకును మార్చుకుంటావో, ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో, అప్పుడు మాత్రమే నీ పాపములన్నీ కొట్టివేయబడతాయని చెప్తున్నాడు. అదే చివరిగా చూసినట్లయితే వారందరూ కూడా మీరు సంతోషించండి, ఎందుకంటే దేవుడు మీ పాపములను కొట్టివేస్తాడు. 14 చూస్తున్నాడు, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయడని చెప్తున్నాడు. ఈ స్థితి అందరికీ రాదు. దేవుని సన్నిధికి వచ్చి ఈ సంతోషమైన స్థితి ఎవరికి ఉంటుందంటే పాపములు కొట్టివేయబడిన వారికే, పాపములు కొట్టివేయబడిన వారికే, పాపస్థితిని మానుకున్న వారికే, దేవుని చేత అంగీకరింపబడిన వారికే, దేవుని చేత అంగీకరింపబడిన వారికే ఆ సంతోషము సమాధానము ఉంటుందని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ దినాన దేవుని వాక్యం మన అందరికీ సెలవిస్తుంది. ఎవరైతే దీనులైన వారు ఉంటారో, దీనత్వం అంటే తగ్గించుకున్నట, ఎవరైతే దేవుని దగ్గర తగ్గించుకుని వారి పాప స్థితిని మానుకుంటారో, దేవుడు వారికి ఇచ్చే స్థితి ఏంటంటే విశ్రాంతిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు, సమాధానం దేవుడు అనుగ్రహిస్తున్నాడు, సంతోషమైన స్థితిని అనుగ్రహిస్తున్నాడు. అటువంటి స్థితి కొరకు మనందరం కూడా ఈ దినాన ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. మన పాపస్థితిని, ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ పాపస్థితిని విడిచిపెట్టి మానివేసి దేవుని దగ్గర సంపూర్ణంగా మన హృదయాన్ని హత్తుకున్నప్పుడు దేవునితోటి ఖచ్చితంగా దేవుడు నిన్ను అంగీకరించండి. ఎంతటి పాపనైనా కూడా అంగీకరించడం దేవుడు శిక్షణ. ఈ లోకంలో మానవులు అయితే మనల్ని ప్రేమించరు, ఈ లోకం మానవులు అయితే మనల్ని క్షమించరు, కానీ మన దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, మనల్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ పాపమన్నీ కూడా కొట్టివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి దేవుడిని కలిగిన మనందరం కూడా నువ్వు దీనుడై ఉన్నప్పుడు దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.